కళ్ళు మూసుకుని నిద్రపోయిన తర్వాత కళ ఎలా అయితే వస్తుందో అలానే ఉంటుంది. కాకపోతే ఇందులో ఆస్ట్రల్ ట్రావెల్ ఎందుకు అంటాం, దాని పేరు ఎందుకు పెట్టారు, కళకును ఆస్ట్రల్ ట్రావెల్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది నిజంగా ఉంటుంది, రియాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ధ్యానులకు కళలు కావాలి నిజాలు అనమాట. అదొక సెంటెన్స్, నిజాలుగా ఉంటాయి అన్నమాట లిటరల్గా. అలానే కళ్ళలో గిచ్చుకుంటే నొప్పి ఉంటుందా ఉండదా? ఉండదు అంటారు, ఉండదు. కానీ ఆస్ట్రల్ ట్రావెల్లో నొప్పి ఉంటుంది, అన్ని సెన్సెస్ పనిచేస్తాయి, పంచేంద్రియాలు పనిచేస్తాయి. ప్లస్ అంటే బుద్ధి, అహం అంటే కళలో ఆలోచించడానికి శక్తి ఉండదు, మామూలుగా ఆలోచించాలా ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి. కానీ ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఆలోచన శక్తి ఉంటే మన అహం అంటే మనం చేతులు ఇప్పుడు ఎలా ఉన్నాం మనం ఫీల్ అవుతాం, మన లోపల నేను ప్రెజెన్స్ ఫీల్ అవుతాం, అలా అవన్నీ ఉండడం ఆస్ట్రల్ ట్రావెల్ అనమాట. ఎన్నో ఆస్ట్రల్ ట్రావెల్ రావడం స్టార్ట్ అయింది. నాకు ఇప్పుడు వరకు ఒక 2000కు పైగా ఆస్ట్రల్ ట్రావెల్స్ అనేది జరిగింది అనమాట. 2003 నుంచి స్టార్ట్ అయింది ఆస్ట్రల్ ట్రావెల్. 2002లో మెడిటేషన్ 20 years ప్లస్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను కదా. అయితే ఈ ఆస్ట్రల్ ట్రావెల్ యొక్క సారాంశం ఏంటంటే కొన్ని విషయాలు అర్థమైందంటే నాకు అంటే చూసి తెలుసుకున్నాను లిటరల్గా, అవన్నీ రియాలిటీస్గా మనం వెళ్ళి చూసి అనుభవపూర్వకంగా నేను తెలుసుకుంది అంటే అయితే ఈ మన శాస్త్రాల్లో 14 లోకాలు అంటారు. 14 లోకాలు అతల వితల అలా రసాతల పాతాల ఉన్నాయి కదా, అవి అలా 14 లోకాలు అనేవి చెప్పారు. కానీ 14 లోకాల లెవెల్స్ అనమాట. కొన్ని ఒక లెవెల్లో కొన్ని లోకాలు ఉంటాయి. అలానే యాక్చువల్గా చెప్పాలంటే సైంటిఫిక్గా కూడా విశ్వము ఇన్ఫైనైట్గా ఉంది. విశ్వం అనేది, యూనివర్స్ అనేది ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే ఎన్ని కౌంట్ చేస్తున్న కొద్ది, టెలిస్కోప్ కనిపెడుతున్న కొద్దీ ఇంకా విశ్వము నోన్ యూనివర్స్ అని చెప్తున్నారు. అన్నోన్ యూనివర్స్ ఎంతో తెలియదు. ఎన్నో అంటే బిలియన్స్, ట్రిలియన్స్, అసలు స్టార్స్ లెక్క పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంకా ఎన్నో వస్తున్నాయి. టెలిస్కోప్ సైజ్ పెద్దగా అవుతుంది, ఇంకా తెలుస్తుంది అన్నమాట. అలా అయితే అలానే లోకాలు కూడా అనేకాలు. ఫస్ట్ ఫోర్మోస్ట్ పాయింట్, లోకాలు అనేకాలు. మన భూమి మీద ఉన్నవి ఏంటంటే మనము ఇక్కడ అయితే సబ్జెక్ట్స్ అన్నీ కూడా అంటే మన శాస్త్రాల లోపల అవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్న సబ్జెక్టే నేర్చుకోవడానికి చాలా ఎక్కువ ఉంది కదా, ఇంకా మిగతా వాటి ఎందుకు అని చాలా తక్కువ కవర్ చేశారు. 99.99% సబ్జెక్ట్స్లో చాలా తక్కువ ఉన్నాయి అనమాట, ఏ బుక్స్లో కూడా. కొన్ని బుక్స్ అంటే బ్రహ్మాండ పురాణం ఒకటి, దేవీ పురాణం ఒకటి, అలాంటి కొన్ని బుక్స్లో వేరు లోకాల గురించి చాలా అంటే ప్రొఫౌండ్గా చాలా ఎక్కువ చెప్పారనమాట. సో ఇప్పుడిప్పుడే ఓపెన్ అప్ అవుతున్నారు. ఎన్నో లోకాలు ఉన్న ఎన్నో మనుషుల రూపంలో ఇలా ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ మనుషులు అనుకుంటున్నాం. కానీ ఇంటెలిజెన్స్ మనిషి కన్నా అంత ఇంటెలిజెంట్గా, అంతకన్నా ఎక్కువ ఇంటెలిజెంట్గా ఉండి అందంగా ఉంటే వాళ్ళు దేవతలు అనుకుంటున్నాం. మనకు తెలిసింది ఇంతే, దేవతలు, మనుషులు, కిన్నెర్లు, కింపురుషులు, గంధర్వులు, ఇలా 4-5 రకాలు మాత్రమే తెలుసు మనకు. గంధర్వులు అంటే మ్యూజిక్లో ఎక్కువ ఉంటుంటారు, ఎక్కువ ప్లే చేస్తుంటారు. ఇలాంటి సోర్స్ అంటే వీళ్ళందరి రకాలే తెలుసు. కాకపోతే అంటే ఇంకా ఎన్నెన్నో మరి అది ఇన్ఫైనైటే ఉన్నాయి అని నేను తెలుసుకున్నాను అనమాట, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మళ్ళీ అన్ని డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ పోతే అంటే అన్ని రకాల విచిత్రాలు ఉన్నాయి అలా అనమాట.